హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ రుణపడి ఉంటానండి ఖచ్చితంగా. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్‌ని మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల 1000 పైగా మన ఛానల్‌కి సబ్స్క్రైబర్ అయ్యారు. సో, ఎప్పుడు గూడా మీ అందరికీ రుణపడి ఉంటాను. అలాగే ఇంగ్లీష్ వీడియోసే కాకుండా పొలిటికల్ పరంగా, మూవీస్ పరంగా అలా ప్రతీది కూడా నేను ఆహ్, ప్లే లిస్ట్ లాగా క్రియేట్ చేసేసి పెట్టాలనుకుంటున్నాను. మేము చేసినవి మొత్తం కూడా నేను మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ గోవర్ధన్ అనేది మా తమ్ముడి పేరు. మా తమ్ముడు నాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాడు కాబట్టి నేను మా తమ్ముడి పేరే పెట్టాను. ఓకేనండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇంగ్లీష్ పరంగా నేను అంతకుముందు చెప్పినట్టు వీడియోస్లో వాంటెడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, షుడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, కెన్, కుడ్, విల్, ఏబుల్ టు, నీడ్ టు, మస్ట్ హ్యావ్ ఇలా చాలా వరకు హెల్పింగ్ వర్బ్స్ గురించి నేను చెప్పాను. ఇంచుమించు 40 హెల్పింగ్ వర్బ్స్. ఓకే. కానీ ఎగ్జాంపుల్ అనేది నాకు తెలిసి మీరు చేయగలుగుతున్నారా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఓకే. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత ఒకటి మీకు ఒకటి ఇస్తాను. మీరు కామెంట్ బాక్స్లో కానీ చెప్పండి మీకు తెలిసింది మీరు చేయగలుగుతున్నారా లేదా 100% అనేది ఆ క్వశ్చన్స్ బట్టి మీరు ఎంత పర్సెంట్ అనేది చేయగలుగుతున్నారు అనేది నేను చూస్తాను. ఓకే. ఈ వీడియో చూశాక మీరు కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాంట్ టు ఎప్పుడు ఉపయోగిస్తామని నేను చెప్పాను. ఏమని మన మనసులో ఎప్పుడైనా సరే మనం ముందు గుర్తుంచుకోవాలి. లాస్ట్లో ఇక్కడ నన్ను కొంటున్నాను ఇక్కడ చేయడం అనేది డూ అనమాట. డూ అంటే పని, చేయటం అనేది పైన కదా. అనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనే శబ్దం వస్తేనే అనుకుంటున్నాను అనే శబ్దం వస్తేనే ఈ వాంట్ టు అనేది వస్తుందని మీకు క్లియర్గా చెప్పాను. అలాగే సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వీటికి ఐ, వి, యు, దికే వాంట్ టు వస్తుంది, హీ, షీ, ఇట్కి వాంట్స్ అనేది వస్తుందని చెప్పాను. ఈ అనుకుంటున్నాను శబ్దం రాగానే మనకు వినగానే ముందు వాంట్ టు అనేది మనకి నోటెడ్ కావాలి. లేకపోతే మనం ఏదేదో రాంగ్గా మాట్లాడతాం, కరెక్ట్గా మాట్లాడలేము. ఓకేనా. ఇక్కడ చెయ్యాలి, ఆలి అనే ఒక శబ్దం వచ్చింది. ఆలి అనే శబ్దం రాగానే మనకు ముందు గుర్తు ఉండాల్సింది షుడ్, మస్ట్, హ్యావ్ టు అనేది రావాలి. ఈ షుడ్ అంటే పొలైట్గా మనం మాట్లాడేటప్పుడు షుడ్ అనేది చెబుతాం, నార్మల్గా మాట్లాడేటప్పుడు చెబుతాం. అలాగే మస్ట్ అంటే 100% అనమాట. ఈ షుడ్ అంటే 50-50% చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట. ఇది మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే, అంటే నేను చేయాలి, నేను వెళ్ళాలి, ఇది 100% అనమాట. మస్ట్ అంటే నేను ఖచ్చితంగా ఊరికి వెళ్ళాలి, నేను ఖచ్చితంగా ఆ పని చేయాలి అనే ఖచ్చితం అన్నప్పుడు మాత్రం మస్ట్ అనేది ఉపయోగిస్తాం. ఓకే. అలాగే కెన్ అంటే గల అనే శబ్దం అనేది మనం గుర్తుంచుకోవాలి. చేయగలను, తినగలను, వెళ్ళగలను, రాగలను, చూడగలను, ఇలా ఏదైనా సరే గల అనే శబ్దం వచ్చినప్పుడు సెంటెన్స్లో మనం కెన్ అనేది ఉపయోగించాలి. అలాగే కుడ్ అంటే చేయగలిగాను, అంటే ఇది పాస్ట్ టెన్స్ కింద వస్తుంది అనమాట. ఇదేమో ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, అది పక్కన పెట్టేసేయండి ప్రజెంట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది. ఓకే. నేను చేయగలను, తినగలను అంటే పని కాలేదు. అతను నేను చేయగలను, నేను తినగలను అనేది అది పాస్ట్ కింద రాదు, ప్రజెంట్ కింద వస్తుంది. కుడ్ వచ్చేసి పాస్ట్ కింద, అంటే పని అనేది అయిపోయింది. నేను వెళ్ళగలిగాను, నేను తినగలిగాను, నేను చేయగలిగాను అనేది పాస్ట్ కింద వస్తుంది అనమాట, కుడ్ అనమాట. ఇప్పుడు కెన్, కుడ్ ఒక విధంగా పొలైట్కి కూడా మనం కెన్ అనేది ఉపయోగించుకోవచ్చు, కుడ్ అనేది ఉపయోగించుకోవచ్చు. అది ఎట్లాగంటే కెన్ అంటే ఫ్రెండ్స్తో నువ్వు ఆ పని చేయగలవా అని కెన్ అనేది ఉపయోగిస్తాం. అదే కుడ్ అనేది పెద్దవాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటప్పుడు కుడ్ అనేది ఉపయోగిస్తాం. కుడ్ అనేది ఓకే. చేయగలిగాను, వెళ్ళగలను అనే శబ్దం ఆ శబ్దాలే కాదు, పొలైట్గా అడిగేటప్పుడు కూడా ఫ్రెండ్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, మాట్లాడేటప్పుడు కెన్, కుడ్ అనేది కూడా వస్తుంది అనమాట. అలాగే నేను చేస్తాను, ఇప్పుడు విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కింద వస్తుంది అనమాట. ఓకే. విల్ అనేది కూడా నేను చేస్తాను, నేను చూస్తాను, నేను వెళ్తాను,
ఇది ఇలా విల్ అనేది విల్ అనేది నేను చెప్పాను షెల్కి ఐవి వస్తే మామూలుగా ఐవికి షెల్ ఉపయోగిస్తే మిగతా వాటికి విల్ అనేది వస్తుంది. బట్ యాక్చువల్గా అన్నిటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే విల్ అనేది ఉపయోగిస్తున్నారు. నేను కూడా ఈవెన్ బట్ కూడా నేను ఇప్పుడు కూడా ఈవెన్ అనేది విల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, మీరు కూడా విల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏబుల్ టు అంటే చేయగలుగుతూ ఉంటాం అనమాట. ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ వర్క్. ఇలా నేను చేయగలుగుతూ ఉన్నాము, చేయగలుగుతూ ఈ శబ్దం అనేది మన మైండ్లో అనేది గుర్తుంచుకోవాలి. అప్పుడే ఓకే ఏబుల్ టు చేయగలుగుతున్నాను, చేయగలిగాను అనే దాన్ని ఏమంటారు, గలను అనే శబ్దం వచ్చినప్పుడు ఏమనాలి, చేయగలుగుతున్నాము అన్నప్పుడు ఏమొచ్చింది. అలాగే ఇక్కడ నీడ్ టు ఇక్కడ నీడ్స్ టు అనేది వస్తుంది. ఎలాగా వాంట్ టు వాంట్స్ టు ఎలా అయితే వస్తుందో ఇక్కడ ఐవియు దేకే నీడ్ వస్తుంది, నీడ్ టు అనేది హీ షీట్కి నీడ్స్ టు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది, నీడ్ అంటేనే అవసరం కదా, మనం అవసరం ఉంది, వెళ్ళాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది, ఇలా అవసరం ఉంది వచ్చినప్పుడు నీడ్ అనేది వస్తుంది, నీడ్ టు అనేది వస్తుంది అనమాట. అదే హీ షీట్కి నీడ్స్ టు అనేది వస్తుంది కామన్గా. ఇక్కడ మస్ట్ హ్యావ్ అంటే చేసి ఉంటాడు, అంటే ఇది పాస్ట్ కింద వస్తుంది అనమాట. అతను చేసి ఉంటాడు, అతను వెళ్ళి ఉంటాడు, ఇలా మనం అతను చూసి ఉంటాడు, ఇలా మనం మాట్లాడేటప్పుడు మస్ట్ హ్యావ్ అనేది వచ్చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైందండి. ముఖ్యంగా ఇలా ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వీటి వాక్యం చివరన ఏం వస్తుందనేది తెలుసుకోవాలి, అంతే. తర్వాత స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వాక్యం చివరన మనం గమనిస్తే అనుకుంటున్నాను అనే శబ్దం వచ్చింది. అనుకుంటున్నాను అంటే మనకు మైండ్లో రావాలి వాంట్ టు అనేది వస్తుంది అనేది రావాలి మనకి. ఐ వాంట్ టు డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అదే ఇక్కడ ఆమె వచ్చింది అనుకోండి, ఆమె ఏదో ఒకటి చేయాలనుకుంటుంది అని వచ్చింది అనుకోండి, అనుకుంటుంది అన్నప్పుడు వాంట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఆమె అన్నా కాబట్టి ఏం రావాలి, వాంట్స్ అనేది రావాలి, వాంట్స్ టు అనేది ఖచ్చితంగా రావాలి. షీ వాంట్స్ టు డూ సంథింగ్, ఆమె ఏదో ఒకటి చేయాలనుకుంటుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్ దాంట్లో వాంట్ టు ఉపయోగించి, ఓకే, అతను గుడికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇక్కడ వాక్యం చివరన వచ్చింది అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు, హీ వాంట్ టు గో టు ద టెంపుల్. ఇక్కడ అతను గుడికి వెళ్ళాలి అంతవరకు వస్తే అది వెళ్ళాలి, ఆలి అనే శబ్దం వచ్చింది కాబట్టి మనకి షుడ్ అనేది వస్తుంది, లేదా హ్యావ్ టు అనేది వస్తుంది. అతను ఖచ్చితంగా వెళ్ళాలి, అతను గుడికి ఖచ్చితంగా వెళ్ళాలంటే మస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ వెళ్ళాలి పక్కన అనుకుంటున్నాడు అనే శబ్దం వచ్చింది కాబట్టి మనం హీ వాంట్స్ టు గో టు ద టెంపుల్ అనేది మనం రాయాలి, ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చేయాలి, వీ షుడ్ డూ ఎట్ హోమ్, మనం ఇంట్లోనే చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వారిప్పుడు వెళ్ళాలి, దే షుడ్ గో నౌ, వారిప్పుడు వెళ్ళాలి. అదే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మస్ట్ అనేది ఖచ్చితంగా అక్కడ రాయాలి, మస్ట్ అనేది ఖచ్చితంగా అక్కడ వస్తుంది. షుడ్ అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది 50-50 ఛాన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నువ్వు ఏదైనా చేయగలవు, గల అనేది వచ్చింది ఇక్కడ. చేయగలవు, తినగలవు, రాగలవు, ఇలా గల శబ్దం వచ్చినప్పుడు కెన్ అనేది వస్తుంది వెర్బ్కి. వెర్బ్ ఏంటి, యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వు ఏదైనా చేయగలవు, యూ కెన్ డూ ఎనీథింగ్ అని అంటాం. గలవు అంటే నీవు అంటే గలవు, అదే నేను చేయగలను అంటే గలను అనేది వస్తుంది. అదే వారు చేయగలరు అంటే వారు చేయగలరు, దే కెన్ డూ, వాళ్ళు చేయగలరు. అదే ఆమె చేయగలరు అంటే షీ కెన్ డూ. ఇక్కడ కెన్కి షీకి కెన్ అనే వస్తుంది, అన్నిటికి కూడా వెబ్స్కి కెన్ అనే వస్తుంది. హీ కెన్ గో ఎనీవేర్,
అతను ఎక్కడికైనా వెళ్ళగలడు, ఆమె ఎక్కడికైనా వెళ్ళగలదు, అది ఎక్కడికైనా వెళ్ళగలదు అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఏదైనా సరే ఇక్కడ గల అనేది శబ్దం వస్తే కెన్ అనేది మనకి మైండ్లో రావాలి, లేకపోతే మనం గుర్తుంచుకోలేకపోతే మనం సెంటెన్స్ అనేది కరెక్ట్గా చెప్పలేం. ఓకే, వారు దానిని చేయగలిగారు. ఇక్కడేమో గలడు, గల అనే శబ్దం వచ్చింది, ఇక్కడ గలిగారు. ఇక్కడ చేయగలిగారు అనే దాన్ని ఏమంటారు, అయిపోయింది, చేయగలిగారు అంటే వాళ్ళు ఆ పనిని చేయగలిగారు అనుకోండి, దాన్ని ఏంటి పాస్ట్ కింద వస్తుంది కాబట్టి కుడ్ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ గలిగారు, చేయగలిగారు, వెళ్ళగలిగారు, తినగలిగారు, చూడగలిగారు, ఆటలాడారు, ఆడగలిగారు, ఇలా ఏదైనా సరే గలిగారు అనే శబ్దం వచ్చినప్పుడు మనం కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఇంకోటి చెప్పాను, కుడ్, కెన్ను, కుడ్కి పొలైట్ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. అది కోలిక్స్తో కావచ్చు, కొలిక్స్తో అయితేనేమో కెన్ను, ఇట్లాగా పెద్దగా ఉన్న పెద్దవాళ్ళతోనేమో కుడ్, పొలైట్గా మాట్లాడేటప్పుడు. ఓకే, కుడ్ డూ దట్ వర్క్. ఓకే, ఇట్లాగా నేను వాళ్ళని ఒప్పించగలిగాను. ఐ కుడ్ కన్విన్స్ దెమ్, అని మనం అంటాం. నేను వాళ్ళని ఒప్పించగలిగాను. ఇక్కడ నువ్వు వెర్బుని ఏదైనా మార్చితే ఇక్కడ కెన్ను, కుడ్కి ఏమి రాదు. అంటే వాంట్స్ టుకి ఎస్ వచ్చినట్టు దీనికి కుడ్స్ అనేది రాదు. ఓకే, వెర్బ్కి కుడ్ అనే వస్తుంది, కెన్ దానికి కెన్ అనే వస్తుంది. వెర్బ్కి కన్నా హెల్పింగ్ వర్బ్కి ఏది చేంజ్ కాదు, ఎస్ కానీ రాదనమాట. సబ్జెక్టు 7 సబ్జెక్టులో ఏది పెట్టినా కానీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆమె అమెరికాకి వెళ్తుంది. యాక్చువల్గా ఇక్కడ వెళ్తుంది అని కాదు, వెళ్తూ ఉండటం అనేది వేరు, వెళ్ళుద్ది అనేది వస్తుంది. ఓకే, షీ విల్ గో టు అమెరికా, ఆమె అమెరికాకి వెళ్తుంది అని వస్తుంది అనమాట. ఆమె అమెరికాకు వెళ్తుంది, షీ విల్ గో టు అమెరికా అంటే ఫ్యూచర్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు విల్ అనేది ఉపయోగించాం. షీ విల్ గో టు అమెరికా, ఆమె అమెరికా వెళ్తుంది. నేను ఆ పని చేస్తాను అనేప్పుడు విల్ అనేది వస్తుంది. చేస్తాను, తింటాను, వెళ్తాను, వెళ్తుంది, ఇట్ట ఏదైనా వచ్చినప్పుడు అక్కడ విల్ అనేది ఉపయోగిస్తాం మనం. సబ్జెక్ట్స్కి అన్ని సబ్జెక్ట్స్ కూడా విల్ అనేది ఉపయోగించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. అక్కడ గల అనే శబ్దం వస్తుంది, లేకపోతే గలిగాను, చేయగలిగాను, గలి అనేది వస్తుంది. ఇక్కడ గలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను, ఇది ఏదైనా సరే చేయగలుగుతూ ఉన్నాను అన్నప్పుడు ఐఎమ్ ఏబుల్, ఇక్కడ ఏబుల్ టు అనేది వస్తుంది అన్నమాట, హెల్పింగ్ వర్బ్. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అనేది మనకు వస్తుంది. ఓకే, అతను ఆఫీస్ పని చేస్తాడు, అతను ఆఫీస్ పని చేస్తాడు. ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి హీ విల్ డూ ఆఫీస్ వర్క్, హీ విల్ డూ, అతను చేస్తాడు, ఏం చేస్తాడు, ఆఫీస్ వర్క్, ఆఫీస్ పని చేస్తాడు. నెక్స్ట్, ఆమె ఆ పనిని చేయగలుగుతుంది, షీ ఈజ్ ఏబుల్ టు డూ దట్ వర్క్, ఆమె ఆ పనిని చేయగలుగుతుంది అంటే షీ ఈజ్ ఏబుల్ టు డూ దట్ వర్క్. ఓకే, అది చేయాలి, ఇక్కడ గలుగుతుంది చెప్పాను కదా, అది దీనికి ఇక్కడ ఏంది ఐ ఉపయోగించాను, ఇక్కడ షీ అనేది వచ్చింది. ఓకే, ఐకి ఇక్కడేమో ఐకి, ఇక్కడ షీ. నేను చెప్పాను సబ్జెక్ట్స్కి ఐకి యామ్ వస్తుంది, ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, అలాగే వియుకి ఆర్ వస్తుంది, ఐవియుదేకి ఆర్ వస్తుంది. ఐకి యాము, వియుదేకి ఆర్ వస్తుంది, హీ షీ ఇట్కి ఈజ్ వస్తుంది. ఓకే, వెర్బ్కి. నెక్స్ట్, అది చేయాల్సిన అవసరం ఉంది, ఇట్ నీడ్స్ టు డూ, ఇట్ నీడ్స్ టు డూ. ఇక్కడ ఐవియుదేకి నీడ్ టు వస్తుంది, హీ షీ ఇట్కి నీడ్స్ టు అనేది వస్తుంది. ఇక్కడ మనకి నీడ్ అంటేనే అవసరం, ఇక్కడ అవసరం ఉంది, నీడ్స్ టు డూ, అది చేయాల్సిన అవసరం ఉంది, నీడ్స్ టు అనేది
అవసరం ఉంది అని వచ్చినప్పుడు నీడ్స్ టు అనేది వస్తుంది. ఇప్పుడు మీరు హెల్పింగ్ వర్బ్స్ ప్రీవియస్ వీడియోలో ఒక 40 నేర్చుకున్నారు, అలాగే దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూశారు కాబట్టి మీకు ఎంతవరకు ఈ హెల్పింగ్ వర్బ్స్ బేస్ చేసుకొని సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతున్నారో మనం ఓకే. ఇప్పుడు నేను ఒకసారి ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీరు సెంటెన్స్ ఫామ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో నేను మీతో చెబుతాను. మీరు కనుక ఇవన్నీ కూడా 8 సెంటెన్స్ కనుక మీరు ఇంగ్లీష్లో రాయగలిగితే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది హెల్పింగ్ వర్బ్స్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చినట్టే, మీరు మాట్లాడగలుగుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీరందరూ కూడా చూసి, మీరు ప్రీవియస్ వీడియో మళ్ళీ చూసి చెప్పకుండా మీ అంతటా మీరే మనసులో అనుకొని, టైం తీసుకున్నా సరే మీ మనసులో అనుకొని కామెంట్ బాక్స్లో రాయండి. ఇవన్నీ కూడా ఈ 8 ఇచ్చాను. అన్నిటికి కూడా సబ్జెక్టు నేననే ఇచ్చాను, అనే సబ్జెక్ట్ అనే ఇచ్చాను, మిగతాది ఏది ఇవ్వలేదు. సో దాన్ని బేస్ చేసుకొని రాయండి. ఇప్పుడు నేను అనేదాన్ని సపోజ్ వాంట్ అనేది వచ్చింది, వాంట్స్ ఎస్ అనేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఫస్ట్ రాయాలి కాబట్టి, అన్నీ ఫామ్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్ అనేది అయ్యే ఇచ్చాను, మిగతాది ఇవ్వలేదు. సో బెస్ట్ ఆఫ్ లక్ అండి. ప్రతి ఒక్కరు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు ఈ సెంటెన్స్ అనేది మనకి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది మీకే అర్థమైంది ఇంగ్లీష్. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి. అందరికీ థ్యాంక్స్ మళ్ళీ. ఎందుకంటే 1000 సబ్స్క్రైబ్ చేయటమే కాదు, మీరు ముఖ్యంగా ఎంతగా అంటే అంతగా లైక్ చేస్తున్నారు వీడియోస్ని. ఉంటానండి. బాయ్ అండి.